చింతకాయల అయ్యన్న పాత్రుడు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి 6 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి లోక్సభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా అయ్యన్నపాదుని సేవలు ప్రశంసనీయం. 25 ఏళ్ల వయసులోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రికార్డు అయ్యన్నదే. సైకిల్ గుర్తుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 10వసారి మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేయటం ఒక చరిత్ర. పార్టీ పట్ల నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణకు మారుపేరు అయ్యన్నపాత్రుడు. ప్రజాభిమానం మెండుగా ఉన్న రాజకీయ కుటుంబం. తాత లచ్చాపాత్రుడు అప్పట్లోనే ఎమ్మెల్సీగా పనిచేశారు. బోలా శంకరుడు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. పేదల పాలిట పెన్నిది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా కృషి. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి, అనకాపల్లి పార్లమెంటు, విశాఖపట్నం అభివృద్ధి, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యున్నతే అయ్యన్నపాత్రుని ఆశయం. నక్సల్స్ దాడుల్లో తమ్ముడిని కోల్పోయిన పార్టీ పట్ల, ప్రజల పట్ల అదే నిబద్ధత, కర్తవ్య నిర్వహణలో అంకిత భావం. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో 10 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. చేపట్టిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేశారు. పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా 5 ఏళ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 3 ఏళ్లు, R&B మంత్రిగా 2 ఏళ్లు ఆయా శాఖల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు అవార్డులు సాధించారు. జన్మభూమి మా ఊరు కింద పల్లె పల్లెన, వార్డు వార్డున సిమెంట్ రోడ్లను వేయించారు. తాగునీటి పథకాల అభివృద్ధికి కృషి చేశారు. వీధి దీపాలు, డ్రైన్లు, పచ్చదనం, పరిశుభ్రతతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఉత్తరాంధ్రలో వలసల నివారణకు కృషి చేశారు. విశాఖను సాఫ్ట్వేర్ హబ్ గా చేసేందుకు ఐటీ అభివృద్ధికి పాటుపడ్డారు. 3 సమ్మిట్ల నిర్వహణతో పెట్టుబడులు రాబట్టే కృషిలో భాగస్వామయ్యారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా విశాఖలో తాగునీటి ఎద్దడి నివారణ, 3209 MSMEలతో 61,020 మంది ఉపాధి, 91,544 కోట్ల పెట్టుబడితో లక్షల మందికి ఉపాధి కల్పించేలా 118 భారీ పరిశ్రమల ఏర్పాటు, ఏపీ మెడ్టెక్ జోన్, ఫిన్టెక్ వ్యాలీ, మిలీనియం ఐటీ టవర్స్, క్లౌడ్ సిటీ, ఐటీ పార్కులు, స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో నర్సీపట్నంలో భూదందాలు, సెటిల్మెంట్లు పేట్రేగాయి. కొండలు, గుట్టలు, దిబ్బలు తవ్వేశారు. ఇసుక, మట్టి, ఖనిజ సంపదను స్వాహా చేశారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. వేల ఎకరాల భూకబ్జాలకు పాల్పడ్డారు. గత 5 ఏళ్లుగా నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. అయ్యన్నపాత్రుడి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హయాంలో జరిగింది శూన్యం. 167 కోట్లతో చేపట్టిన పట్టణ సమగ్ర త్రాగునీటి పథకం పనులను పూర్తి చేయలేదు. బిల్లులు చెల్లించకపోవడంతో పనులన్నీ అర్ధాంతరంగా ఆపేశారు. పైప్ లైన్ల కోసం రోడ్లన్నీ తవ్వేసి, కొన్ని చోట్లే పైప్ లైన్లు వేసి రహదారులన్నీ గుంతలమయం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. గంజాయి, డ్రగ్స్, మద్యం మాఫియాకు అడ్డాగా మార్చారు. అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయాయి. కనిపించిన భూమినల్లా కబ్జా చేయటం, అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడమే. హింసా విధ్వంసాలను సృష్టించారు. పల్లెల్లో ప్రశాంతతను ధ్వంసం చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియా, వైన్, మైన్ మాఫియా అరాచకాలు అన్ని ఇన్ని కావు. మల్లవరం రంగురాళ్ల దొంగ వ్యాపారంలో 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుంచి 2300 మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన ఘనుడు భూ రికార్డులు తారుమారు చేసి పేదల భూములన్నీ చెరపట్టాడు. నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని గాలి కొదిలేసి అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయ్యన్నపై, విజయ్ పై, రాజేష్ పై తప్పుడు కేసులు బనాయించారు. గత 5 ఏళ్లలో అయ్యన్నపై 17 కేసులు బనాయించారంటే ఏ స్థాయిలో కక్ష సాధింపునకు పాల్పడ్డారో అద్దం పట్టింది. 66 ఏళ్ల మాజీ మంత్రిపై రేప్ కేసు, నిర్భయ కేసు పెట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో నైజానికి, ఎమ్మెల్యే ఉమా గణేష్ శాడిజానికి నిదర్శనం. నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇంటి ప్రహరీ గోడలు కూల్చేశారు. 2022 నవంబర్లో వందలాది మంది పోలీసులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి కాళ్లకు చెప్పులు కూడా వేసుకునియకుండా మాజీ మంత్రిని ఏ విధంగా తోసుకుంటూ లాక్కెళ్లారో ప్రజల కళ్ల ముందే ఉంది. నర్సీపట్నం అభివృద్ధికి, పేదల సంక్షేమానికి 40 ఏళ్లుగా పాటుపడ్డ అయ్యన్నపాత్రుడి పట్ల, ఆయన కుటుంబంపై వైసీపీ ప్రభుత్వ దాష్టికానికి నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్పాలి. రేపటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి తిరుగులేని గుణపాఠం చెప్పాలి. సేవ్ నర్సీపట్నం, క్విట్ వైఎస్ఆర్ కాంగ్రెస్, హలో ఏపీ, బై బై వైసీపీ.